అండి అందరికీ నమస్తే. ఆ రోజైతే మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. పిల్లలైతే పడుకున్నారు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి పాపకైతే జావ అయితే చేస్తున్నానండి. ఓట్స్ చిన్న పిల్లలకన్నా పెద్దలకన్నా సరే చాలా మంచిది. పిల్లలు లేచే లోపల ఫాస్ట్గా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేశానండి. సమ్మర్లో ద బెస్ట్ డ్రింక్ అండి ఈ బార్లీ వాటర్. మనం ముందు రోజు వచ్చేసి వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఇవి బాగా ఆరిన తర్వాత ఇలాగ ఫ్రై చేసుకుని ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని కొంచెం బరబరగ్గా అయితే పెట్టుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఒక 2-3 మంత్స్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్లో ఒక 2 స్పూన్స్ అయితే బార్లీ పౌడర్ వేసి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని బాగా మరిగించుకోవాలి. చల్లగా అయిన తర్వాత అయితే సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలకన్నా పెద్దలకన్నా చాలా బాడీని కూల్ చేస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే పెరుగు చూసారా ఎంత బాగా గడ్డ కట్టిందో. ఇక్కడ చూసారా అత్తగారింటి నుండి తీసుకొచ్చాను కదండి, చప్పటి చేపలు అంటారు. ఎమ్మి టేస్ట్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇంకా ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంక ఊరు నుండి వచ్చిన తర్వాత బట్టలు అవి చాలా ఎక్కువైపోయినాయండి. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి క్లైమేట్ అయితే సడన్గా ఇంకా చాలా చల్లగా అయితే అయిపోయింది. పైన అయితే కారం కోసం అని చెప్పేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ అయితే ఎండబెట్టాను. ఇంకా అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఎందుకంటే వర్షం వచ్చేస్తుందేమో అని చెప్పేసి. చూసారా ఈ మాత్రం అయితే ఆరితే సరిపోతుంది. ఇవన్నీ ఆరిన తర్వాత కొంచెం ఫ్రై చేసి జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసి మిల్లుకి అయితే పంపించాలండి. మనం సమ్మర్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటే ఇంకా ఇయర్ అంతా చూసుకోక్కర్లేదు. ఇక్కడ నేనైతే కిందకైతే వెళ్తున్నానండి. ఇక్కడ పిల్లలకైతే పిచ్చుకైతే దొరికిందంట. ఇది గూట్లోంచి అయితే కింద అయితే పడిపోయిందంటండి. పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళకి దొరికిందని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక్కడ నైట్ అయితే ఇంక మేము పిల్లల్ని మాల్కి అయితే తీసుకువెళ్ళాము. ఇంక మళ్ళీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు, పిల్లలకి కూడా హాలిడేస్ అయిపోతాయి అని చెప్పేసి తీసుకువెళ్ళాము. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి వచ్చాములేండి. ఇప్పుడు హాలిడేస్ ఏమో పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది. కొత్తగా వీడియో ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్ వల్ల నాకు కూడా మోటివేషన్గా ఉండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడైతే ఇంకా పిల్లల సెక్షన్కి అయితే వచ్చేసామండి, గేమ్ సెక్షన్కి. పిల్లలు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు, మా పెద్ద పాపకి అయితే ఏం తెలియదు, బట్ ఏదో ఒకలాగా తనకి తను ఎంగేజ్ అయిపోయేది. నైట్ అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, అందరూ ఇళ్ళల్లోనే ఉండండి మ్యాక్సిమం వీలైనంత వరకు. జెంట్స్కి అయితే ఎలాగో తప్పదు, వర్కింగ్ పని మీద అయితే బయటకు వెళ్తారు. లేడీస్ కానీ పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ కన్ఫామ్గా ఇంట్లో ఉండండి. అస్తమాను వాటర్, లిక్విడ్స్ ఇవన్నీ అయితే తీసుకోండి. పిల్లలు మ్యాక్సిమం తాగరండి, మనం అస్తమానం గుర్తు చేస్తూ ఉండాలి. యాజ్ ఎ పేరెంట్గా రెస్పాన్సిబిలిటీ మంది. అస్తమానం వాటర్ తాగమని చెప్పేసి వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండండి, ఎందుకంటే ఆటల్లో పడిపోయి తాగరు. మేమైతే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోయాము. నూడిల్స్ అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళామండి. ఈ వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.